ఈరోజు నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇదేంటైతే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. సినిమా హీరోల్ని మనం ఎంతగా పూజిస్తాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే దేవుళ్ళలా పూజిస్తాం. శివుడు, వెంకటేశ్వర స్వామి, లేకపోతే వీళ్ళు ఎవరు పనికిరారు, ఓన్లీ ఆయనే దేవుడిగా పూజిస్తాం మనం. ఎందుకని? ఆయన మంచిగా యాక్ట్ చేస్తాడని, మంచిగా యాక్షన్ చేస్తాడని. సంవత్సరానికి 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు వీళ్ళందరూ టైర్ 1 హీరోలు. సో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారా, యాక్టింగ్ చేస్తున్నారంటే వీళ్ళు ఓన్లీ యాక్టింగే చేస్తున్నారని నేను అంటాను. ఎందుకంటే అరే నీ అబ్బా, అరే నువ్వు పైన నిప్పు. రీసెంట్ గా తమిళనాడులో ఒక యాక్సిడెంట్ జరిగింది. సినిమా షూటింగ్ లో ఒక స్టంట్ మ్యాన్ చనిపోయాడు కదా. అతని జీతం ఎంతో తెలుసా? రోజుకి 1000 రూపాయలు. మహా అయితే 8 రోజులు ఇస్తారు యాక్షన్ సీక్వెన్స్, మహా అయితే 10 రోజులు ఇస్తారు, 15 రోజులు తీస్తారు. వాడు నెల మొత్తం మీద 2-3 సినిమాలు చేసినా కానీ ఎంత వస్తాయి? మహా అయితే 30-40 వేలు, 50 వేలు వస్తాయి అని చెప్పి నాకు తెలిసి. సో ఈ 50,000 రూపాయలు చేసే వ్యక్తి సినిమాల్లో మనకి సినిమాటిక్ గా అంత బాగుంది అంటే అతను పడ్డ కష్టం, అతను ప్రాణాలు తెగించి ఆ సినిమాలో యాక్షన్ చేశాడు, యాక్షన్ స్టంట్ చేశారు. కానీ హీరోలు ఏం చేస్తారు? ఒక పెద్ద రూమ్ లో, క్లోజ్డ్ రూమ్ లో 4 మ్యాట్లు వేసుకొని, ఇప్పుడు కార్ జంపింగ్ సీన్ ఉందనుకో, ఆ జంపింగ్ సీన్ లో జస్ట్ కింద పడేటప్పుడు ఇలా అంటారు, అయిపోయింది. సో అలా యాక్ట్ చేయడానికి సినిమా హీరోలకి దాదాపు 100 కోట్లు ఇస్తున్నాం మనం. వీళ్ళకి రోజుకి 1000 రూపాయలు ఇస్తున్నాం. నువ్వు ఏదో ఒక స్కామ్ కానీ ఏదో ఒక మ్యాజిక్ చేస్తేనే నీకు ఒక విలువ ఉంటుంది. నేను చెప్పింది మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే అంటే సరే అని కామెంట్ చేయండి, లేదురా తొక్కలా నువ్వు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్తే అబద్ధం అని చెప్పండి, ఏం లేదు. మీరు అనుకున్నది చెప్పండి, నేను అనుకున్నది చెప్పాను అంతే. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.